శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మాఘ పౌర్ణమి, మహామాఘి అని కూడా అంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజు సంత్ రవిదాస్ అనేటువంటి ఒక మహానుభావుడు పుట్టినటువంటి రోజు. ఈయన భక్త మీరాబాయి కూడా గురువు. సంతు పురుషులు అని ఉత్తర భారతదేశంలో మహాత్ముల్ని పిలుచుకుంటాం. సంత్ కబీర్ దాస్ ఇట్లాంటి వాడు. ఇక్కడ ఈయన్ని రవిదాసు అని సంప్రదాయకంగా పిలుచుకుంటారు. ఈయన కబీర్ మహాశయుడి యొక్క సమకాలీకుడుగా కొంతమంది చెప్తూ ఉన్నారు. సంత్ కబీర్, కబీర్ కే దోహే అని మనం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం హిందీ పాఠాలు. ఈ సంత్ రవిదాసు ఉత్తరప్రదేశ్లోని కాశీకి చెందినటువంటి ఈ తోళ్లతో పనిచేసి చెప్పులు కుట్టే సమాజానికి చెందినవాడు. అంటే జంతు చర్మాలు ఒలిచి వాటిని ప్రాసెస్ చేసి వాటితో చెప్పులు కుట్టేటటువంటి జాతిలో పుట్టినటువంటి వాడు. ఆనాడు ఈ కులాన్ని అంటరాని కులంగా పరిగణిస్తూ ఉండేవాడు. 625 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి మహనీయుడు ఈయన. కబీర్ దాస్కి అనుచరుడుగా ఉన్నాడు. భగవంతుడి యొక్క బోధనల ద్వారా బాగా ప్రభావితమైన భక్తుడు రవిదాస్. అంటరానితనం, కులం, మతం, లింగం ఆధారంగా సామాజిక విభజన, ధనిక మరియు పేదల మధ్య భేదం, ప్రజలలో మతపరమైనటువంటి ఆధిపత్యం, మూఢనమ్మకాలు, ఇటువంటివన్నీ ఆనాడు ఎక్కువగా ఉన్నాయి సమాజంలో. అటువంటి సామాజిక రుగ్మతలని, దురాచారాలని విడిచిపెట్టండి అని ఈ మహానుభావుడు చెప్పాడు. భగవంతుడి యొక్క బోధనల మాదిరిగానే కబీర్ భక్తుడు ఈ రవిదాస్ కూడా వ్యక్తిగత ప్రాతిపదికన ఆధ్యాత్మిక స్వేచ్ఛను సాధించడంలో ఐక్యతను గురించి బోధించాడు. అంటే ప్రతి వ్యక్తి ఒకే దేవుడిని మాత్రమే ఆరాధించాలని చెప్పాడు. సమస్త విశ్వాలకి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఏకపక్షంగా పూజించాలని కూడా చెప్పాడు. ఇంకా వేరే ఆలోచన లేకుండా పూజించాలి. ఇతను ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా కూడా గౌరవింపబడ్డాడు ఆనాటి సమాజంలో. వారణాసి అని ఇప్పుడు అంటున్నాం. వాస్తవానికి కాశీ క్షేత్రంగా మనం తెలుగు వాళ్ళని పిలుచుకుంటాం. ఆ నగరంలో ఒక బ్రాహ్మణుడు శుభప్రదమైన ఆలోచనలు కలిగి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఆ మహానుభావుడు భగవద్భక్తిలో ఉన్నాడు. అందువల్ల భౌతికమైన సుఖాలన్నీ విడిచిపెట్టి ఇల్లు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి ఆ బ్రాహ్మణుడు ఒక ఋషి యొక్క ఆశ్రమంలో నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఉదయం కాశీ నగరానికి దగ్గరలో ప్రవహిస్తూ ఉన్నటువంటి గంగా నదిలో స్నానం చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఒక చెట్టు కింద కూర్చొని దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో 15-16 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి పశువుల మేతను తీసుకొని అడవి వైపు వెళుతోంది.
అదే చెట్టు కింద అవతలి వైపు నీడను చూసి కూతురు ఆ గడ్డి మూటను నేల మీద వేసి విశ్రాంతి తీసుకోవాలని కూర్చుంది. అంటే చెట్టుకు ఒకవైపు ఈ బ్రాహ్మణుడు, రెండో వైపు ఆ అమ్మాయి కూర్చోవాలని ఆ గడ్డి మోపు కింద పడేసి దాని మీద కూర్చుంది. ఈ బ్రాహ్మణుడు ఆ యువతిని చూసినప్పుడు అతడిలో ఒక సూక్ష్మమైన కోరిక పుట్టింది. ఆహా, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఈమెని భారీగా పొందితే ఎలా ఉంటుంది అనే ఆలోచన బయలుదేరింది. ఆ క్షణంలోనే పండితుడైన బ్రాహ్మణుడు తన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా తన ఆధ్యాత్మిక సాధనని కోల్పోయినాను అని తెలుసుకున్నాడు. అంటే జారిపోయినాడు సాధన నుంచి. అంటే ఏ స్త్రీలను చూడగానే వాళ్లతో సంబంధం పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశం కలుగుతుందో అప్పుడు పతనం జరుగుతుంది, సాధనలో జారిపోవటం జరుగుతుంది. ఉదాహరణకి ఒక యువకుడు తన గ్రామానికి సైకిల్ మీద వస్తున్నాడు. ముగ్గురు అమ్మాయిలు పశువుల మేత తల మీద మోసుకొని గ్రామం వైపు వెళుతున్నట్టు అతను దూరం నుండి చూశాడు. సైకిల్ మీద వాళ్ళని అనుసరించడం మొదలుపెట్టాడు. ఆ ముగ్గురు కంటే మరింత ఆకర్షణీయంగా ఉన్న మరొక అమ్మాయిని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ అమ్మాయి పట్ల ప్రత్యేక యవ్వన భావన కూడా ఉంది. అతని మనసులో ఉన్నటువంటి తప్పుతోటి అతడు ఆ అమ్మాయిల కంటే ముందు సైకిల్ను తీసుకువెళ్ళి ఆ అందమైన అమ్మాయి ముఖాన్ని చూడటానికి వెనక్కి తిరిగి చూశాడు. చూడండి, వెనక నుంచి చూశాడు, సౌందర్యం అనుకున్నాడు. గబగబా ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, తన నిజమైన సోదరి అని కనుక్కున్నాడు. వెంటనే ఆమెను చూసిన అతని మనస్సులో నుంచి ఆలోచనలు వచ్చాయి. అంటే అవి తలెత్తినట్లుగా చెడు ఆలోచనలు ఇంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు మటుమాయిపోయింది. ఎందుకని? ఆమె తన చెల్లెలు అని తెలిసినప్పుడు వెంటనే అపరాధ భావనకు గురయ్యాడు. చెడు ఆలోచనలు పూర్తిగా నాశనం అయిపోయింది. అటువంటి పరిస్థితి అనుభవిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ బ్రాహ్మణుడు కూడా. ఈ చెట్టు కింద కూర్చున్నాడు. కాసేపటికి తన చెడు ఆలోచనల పాపాన్ని నుంచి విముక్తి పొందాలి అని తీవ్రమైనటువంటి పట్టుదలగా ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఈమె నా తల్లి అయితే బాగుండును అనుకున్నాడు. ఇది అద్భుతమైనటువంటి భావన. అంటే తన హృదయంలో నుండి ఆ మాటలు బయటకు వచ్చినాయి. ఇంతకుముందు ఈమెను పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకున్నటువంటి వాడు తాను సాధన నుంచి జారిపోతున్నాడు అని తెలుసుకొని ఈమె నాకు తల్లి అయితే బాగుండు అని మాతృభావంతో చూశాడు. అంటే ఎప్పుడైతే మాతృభావనతో చూస్తాడో అతడిలో ఇంకా చెడు ఆలోచనలు దొరికే అవకాశం లేదు. ఇందాక మనం ఉదాహరణలో చెప్పుకున్నట్టు ఆ యువకుడు తన సోదరిని ఆమెలో ఎప్పుడైతే చూశాడో తన భావన మారిపోయింది. రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునే ఈ బ్రాహ్మణుడు మరణించాడు. అంటే ఆ గడ్డి మోపు మీద కూర్చున్నటువంటి ఆ సుందరీమణిని ఇందాక భార్య అయితే బాగుండు అనుకున్నటువంటి వాడు మాతృభావంతో చూశాడు. ఆ అమ్మాయి చెప్పులు కుట్టే వర్గానికి చెందిన ఒక అబ్బాయిని వివాహం చేసుకుంది. ఏది? ఈ బ్రాహ్మణుడు చూసినటువంటి అమ్మాయి. ఈ బ్రాహ్మణుడు 2 ఏళ్ల తర్వాత చనిపోయినాడు, చెప్పుకున్నాగా. అదే బ్రాహ్మణుడు కాశీనగరంలోని ఈ చెప్పులు కుట్టేవాడి ఇంట్లో ఆ అమ్మాయికే పుట్టాడు కొడుగ్గా. ఆ బిడ్డ సంత్ రవిదాస్ అయ్యాడు.
చూసారా? యద్భావం తద్భవతి. భాగవతంలో జడభరతోపాఖ్యానం ఉంది. ఒక జింక మీద వ్యామోహం పెట్టుకున్నటువంటి భరతుడు జింకగా పుట్టాడు. శ్రీమద్ భాగవతంలో ఉన్నది. ఇక్కడ కూడా ఆ బ్రాహ్మణుడు తన మనస్సు జారిపోయింది, కానీ దిటవు చేసుకొని ఈమె యొక్క గర్భంలో పుడితే నేను ఎంత బాగుంటుంది అనుకున్నాడో, 2 ఏళ్ల తర్వాత చనిపోయి అదే చెప్పులు కుట్టేవాడి ఇంట్లో ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందనుకున్నాక ఒక చెప్పులు కుట్టేవాడిని, ఆ జాతి వాడిని వాళ్ళ ఇంట్లో పుట్టాడు. 1377 సంవత్సరంలో మాఘమాసంలో పౌర్ణమి రోజు పుట్టాడు. ఆయనే సంత్ రవిదాస్ జీ. 14వ శతాబ్దంలో పెరిగి పెద్దవాడైనాడు రవిదాసు. చెప్పులు తయారు చేసే పని చేస్తూ ఉన్నాడు. అంటే తన కులవృత్తిని వదిలిపెట్టకుండా. అంతేకాదు, సర్వోన్నతమైనటువంటి భక్తుడు కబీర్ పట్ల కూడా గురుభక్తి కలిగి ఉన్నాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు ఈ సంత్ రవిదాస్ జీ దారిలో కలిసి, భక్తుడా, పవిత్ర గంగా నదిలో స్నానం చేయటానికి వెళతావా అని అడిగాడు. నేను అక్కడికే వెళుతున్నాను అని రవిదాస్ అన్నాడు. అంటే ఇక్కడ అంతరార్థం ఉంది. ఒకరి మనస్సు గనక స్వచ్ఛంగా ఉంటే గంగలో స్నానం చేయాల్సిన అవసరం లేదు. గంగా అని తలుచుకుంటే చాలు వాడు పవిత్రుడైపోతాడు. సంత్ రవిదాస్ జీ నేను ఇప్పుడు వెళ్ళటం లేదు అన్నాడు. అంటే మనసు మార్చుకొని. ఎందుకని? మనస్సు స్వచ్ఛంగా ఉంటే గంగా నదిలో మునక్కపోయినా వాడు పవిత్రుడే అని. ఆయన అన్నాడు, ఆ బ్రాహ్మణుడు, ఓ రవిదాస్ గారు, మీరు సంత్ కబీర్ దాస్తో కలిసి జీవించడం మొదలుపెట్టి మీ మతపరమైనటువంటి పని వదులుకున్నప్పటి నుండి మీరు నాస్తికుడుగా మారారేమో అని నాకు అనిపిస్తోంది అన్నాడు. కొంచెం ఉడికించడానికి మాట్లాడాడు ఈ మాటలు. మీరు ఏదైనా దానం చేయాలనుకుంటే దాన్ని నాకు ఇవ్వండి, నేను దాన్ని గంగా తల్లికి ఇస్తాను అన్నాడు. గంగమ్మకి ఇస్తాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు. రవిదాస్ తన జేబులో నుండి ఒక నాణ్యం తీసి బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి, ఓ విప్రోత్తమా, ఈ నాణ్యం గంగామయ్యకిచ్చి ఒక్క విషయం విను. గంగాజీ, ఈ నాణ్యం చేతిలోకి తీసుకుంటే దానిని ఇవ్వండి, లేకపోతే దాన్ని తిరుగు తీసుకురండి అన్న. అంటే గంగమ్మ తానే స్వయంగా చేయి చాచి ఈ నాణ్యాన్ని పుచ్చుకుంటే ఇవ్వండి, లేకపోతే వెనక్కి తీసుకురండి అన్న. అక్కడికి వెళ్ళి చెప్పండి, ఓ గంగమ్మ, కాశీనగరానికి చెందిన భక్తుడైన రవిదాసు నా చేత ఈ నాణం పంపించాడు నీకు, దయచేసి దాన్ని స్వీకరించండి అని చెప్పండి అనగానే ఆ బ్రాహ్మణుడు సరేనని తీసుకొని గంగానదిలో దిగి అదే మాటలు చెప్పాడు. రవిదాస్ చెప్పమన్న మాటలు చెప్పాడు. వెంటనే గంగమ్మ ఒక చేత్తో బ్రాహ్మణుడి నుండి నాణ్యం తీసుకుంది, మరొక చేత్తోటి అందమైన విలువైన బంగారపు కంకణం పండిటికి ఇచ్చింది, ఆ బ్రాహ్మణుడికి ఇచ్చింది. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ కంకణం ఉందే అది చాలా విలువైంది అని కూడా చెప్పింది. ఈ కంకణాన్ని సర్వోన్నతుడైనటువంటి సంత్ రవిదాస్కి ఇచ్చి, మీ చేతితో ఇచ్చినటువంటి నాణ్యానికి నేను ఎంతో సంతోషపడ్డాను, కృతజ్ఞతతో ఉన్నాను అని చెప్పండి అని గంగమ్మ చెప్పింది ఆ బ్రాహ్మడికి. ఆ కంకణం తీసుకొని వచ్చాడు అతను.
వచ్చాన్నాడు, ఓ రవిదాస్జీ, ఈ విధంగా జరిగింది, ఈ బంగారపు కంకణం ఇచ్చి దీన్ని మీకు ప్రసాదంగా ఇవ్వమని చెప్పింది గంగమ్మ, మీరు స్వీకరించండి అన్న. చూడండి, కాకపోతే దీనికంటే ముందు ఒక చిన్న సంఘటన జరిగింది. అది కూడా చెప్పకపోతే ఇది పరిపూర్ణత రాదు. ఆ పండితుడు బ్రాహ్మణుడు ఆ బంగారపు కంకణం చూడగానే ఒక దుర్బుద్ధి కలిగింది మనస్సులో. దురాశకు గురైనాడు. ఇటువంటి విలువైన దాన్ని ఆ రవిదాసుకి ఇవ్వటం కంటే మహారాజుకి ఇస్తే మరింత బహుమానాలు నాకు ఇస్తాడు కదా అనుకున్నాడు. చూసారా, అనుకున్నదే తడవుగా ఆ కంకణాన్ని తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు మరింత డబ్బు ఇచ్చాడు. రాజుగారు తన రాణిగారికి ఇచ్చాడు ఆ కంకణం. రాణిగారికి ఎంతో నచ్చింది. ఎందుకంటే ఆమె ఇంత అందమైన విలువైనటువంటి కంకణాన్ని ఏనాడు చూడలే. సాక్షాత్తు గంగమ్మ ఇచ్చింది కదా. ఆమన్నది, రాణిగారు, ఇలాంటిదే మరొక బ్రాసిలెట్ ఉండాలి, అది ఒక జత అయి ఉంటుంది, అది తీసుకురండి అన్నది. చూడండి, రాజు అదే బ్రాహ్మణ్ణి పిలిచి, ఇంతకు ముందు తెచ్చిచ్చిన బ్రాసిలెట్ లాంటిది, అంటే కంకణం లాంటిది మరొకటి ఉందిట, నా భార్య కావాలంటోంది రాణిగారు, తీసుకురండి అన్నాడు. ఎంత డబ్బు అడిగినా ఇస్తానన్నాడు. ఆ మోసగాడు దురాశాపరుడైనటువంటి బ్రాహ్మణుడు ముందు ఇప్పుడు పర్వతం లాంటి సమస్య వచ్చి పడింది. ఇలాంటి కంకణం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించి ఈ బంగారపు ఆభరణాలు తయారు చేసే వాళ్ళ దగ్గర కానీ ఎక్కడ అలాంటి కంకణం దొరకల. చివరికి చాలా విచారంగా ఉన్నాడు. చివరికి సంత్ రవిదాస్ దగ్గరికి వెళ్ళి తన తప్పును అంగీకరించాడు. చూసారా, గంగకి నాణ్యం ఇవ్వడం, ప్రతిగా కంకణం తీసుకోవడం, ఆ కంకణాన్ని రవిదాస్కి ఇవ్వకపోవడం ద్వారా అతను ఎలా ఇబ్బందుల్లో పడ్డాడో, రాజుగారు అతనికి ఏం చెప్పాడో మొత్తం కథ అంతా చెప్పుకొచ్చాడు. పండిట్జీ గజగజ వణికిపోతున్నాడు, భయపడిపోయినాడు. ఎందుకని ఆ కంకణం తెచ్చి ఇవ్వకపోతే రాజుగారు ఊరుకోడు. అందుకని రవిదాసును వేడుకున్నాడు. రవిదాస్ అన్నాడు, మీరు క్షమింపబట్టానికి అర్హులు కాదు, కానీ మీరు బ్రాహ్మణులు, మీ కుటుంబం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి నేను మీకు సహాయం చేస్తాను అన్నాడు. అని అక్కడ ఒక తోలు సంచి ఉంది, మట్టి తొట్టి, అంటే మట్టితో చేసిన ఒక తొట్టి. అందులో తోళ్ళు నానబెట్టి వాళ్ళు ఈ చెప్పులు కుట్టే పని చేస్తుంటారు అన్నమాట. ఈ తొట్టులో మీ చెయ్యి పెట్టండి. ఇంతకుముందు గంగాదేవితో నేనేం చెప్పానో అదే మాట ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పండి అన్నాడు. అంటే గంగమ్మ రెండవ కంకణాన్ని కూడా ఈ రవిదాసు ఆశ్రయాన్ని కోరినటువంటి ఈ బ్రాహ్మణుడికి ఇవ్వండి అని నేను ప్రార్థిస్తున్నానని చెప్పండి అన్నాడు. చూసారా ఎటువంటి పరిస్థితి వచ్చిందో. రవిదాసే అంటరాని ఒకడు, అందులో తోళ్లు నానబెట్టేటటువంటి తొట్టి. ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో తోళ్లు నానబెట్టడానికి ఉపయోగించేటటువంటి ఆ తొట్లో చేయబెట్టాడు. అందులో నుంచి అతడికి ఇలాంటి 4 కంకణాలు వచ్చినాయి. ఈసారి రవిదాస్ జీ అన్నాడు, పండిట్జీ ఒక్క కంకణం మాత్రమే తీసుకొని మిగిలిన 3 కంకణాలు గంగమ్మకే తిరిగి ఇవ్వండి అన్నాడు. లేకపోతే మీరు మరిన్ని ఇబ్బందుల్లో పడతారు, జాగ్రత్త అన్నాడు.
బ్రాహ్మణుడు వెంటనే మిగిలిన 3 కంకణాలను అదే టబ్బులో పడేసి ఒక కంకణం తీసుకొని రాజుగారికి ఇచ్చాడు. రాణి, ఓ బ్రాహ్మణ, ఈ కంకణం మీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి అని అడిగింది. సంత్ రవిదాస్ జీ చిరునామా చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. రవిదాసు ఒక స్వర్ణకారుడు అవుతాడని, అతన్ని కలిసి చాలా విలువైన కంకణాలు తీసుకువస్తుందని రాజుగారు అనుకున్నాడు. చూడండి, లేకపోతే అలాంటి కంకణాన్ని మరి ఎలా ఇస్తాడు? ఆ ఉద్దేశంతో రాణిగారు అనుకుంటున్నది. ఈ బ్రాహ్మడు చెప్పినటువంటి చిరునామాలో రాణిగారు తన పరివారాన్ని వెంటబెట్టుకొని ఈ సంత్ రవిదాసును కలవడానికి వెళ్ళింది. అంగరక్షకులు ఉన్నారు, ఒక పని మనిషి కూడా ఉంది ఆమె వెంట. అతనికి నమస్కరించి నిలబడింది. రవిదాసు రాణిగారిని ఆశీర్వదించిన వెంటనే ఒక అద్భుతమైన ఘటన జరిగింది. రాణిగారు కొంతకాలం నుంచి ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతుంది. చూడండి, ఎప్పుడైతే ఈ రవిదాసు ఆమెను దీవించాడో ఆ వ్యాధి ఒక్కసారిగా శరీరం నుంచి దూరం అయిపోయింది. రాణిగారు తన తల మీద నుంచి పెద్ద భారం తొలగిపోయినట్లుగా భావించింది. అప్పుడు రవిదాస్ అన్నాడు, రాణిగారు, నా దగ్గరికి ఎవరు వచ్చారు, వాళ్ళు పేదవాళ్ళ ధనికులా అని నేను ఆలోచించను అన్నాడు. రాణిగారు అన్నది, మీరు కంకణం ఇచ్చారని మీ చిరునామా చెప్పాడు బ్రాహ్మడు, అందువల్ల మీరు స్వర్ణకారు వృత్తిలో ఉన్నారని, మీరు స్వర్ణకారుడి యొక్క దుకాణం మీదని నేను తప్పుగా భావించి ఇక్కడికి వచ్చాను. వాస్తవానికి నా అనారోగ్య సమస్య నన్ను కుంగదీస్తోంది. నా జీవితమే నరకంగా మారింది. ఈ వ్యాధి నా జీవితాన్ని మరింత దిగజార్చింది. కానీ ఇప్పుడు మీ అద్భుతమైనటువంటి దీవెన వల్ల, మీ వీక్షణ వల్ల నేను ఆరోగ్యవంతురాలనైనాను. ఎన్నో మొక్కులు మొక్కాను, ఎన్నో పూజలు చేశాను, కానీ నా అనారోగ్యం నుంచి నేను తప్పించుకోలేకపోయినాను. కానీ మీ వల్ల ఇవాళ నా అనారోగ్యం నాకు పోయింది. అప్పుడు సంత్ రవిదాస్ నవ్వి, సోదరి, నీకు తగినంత భౌతిక సంపద ఉంది. అది నీ గత జన్మ పుణ్యాల యొక్క ఫలితమే. చూసారా, మనం కూడా గత జన్మలో పుణ్యకార్యాలు చేస్తే ఈ జన్మలో మనకి ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అయితే రాణి, భవిష్యత్తులో కూడా ఆనందాన్ని పొందాలని నువ్వు అనుకుంటే ఈ జన్మలో కూడా పుణ్యాలు చేయాలి. ఇది ఇప్పుడే ఆధ్యాత్మిక సంపదను సేకరించు అనగానే రాణిగారు అంది, ఓ సంత్ రవిదాస్, నా జీవితంలో నేను చాలా దాన ధర్మాలు చేశాను. ప్రతి నెల కాశీలో పౌర్ణమి రోజున నేను భోజనాలు పెట్టిస్తున్నాను ఎంతో మందికి. వాళ్ళల్లో బ్రాహ్మణులు, సాధువులు ఎంతో మంది ఆహారం తీసుకుంటున్నారు అనగానే అప్పుడు సంత్ రవిదాస్ అన్నారు, ఓ రాణి, నేను ఒక బ్రాహ్మణుడిని నా గురువుగా చేసుకున్నాను. అందువల్ల నాకు ఇటువంటి అద్భుతమైనటువంటి భక్తి భావన నాలో కలిగింది. మా గురువు యొక్క అనుగ్రహం వల్ల, మిమ్మల్ని దీవించడం వల్ల మీ వ్యాధి కూడా నయమైపోయింది. ఇది నా గొప్ప కథ కాదు, మా గురువుల యొక్క అనుగ్రహం.
కాబట్టి అనగానే రాణిగారు అన్నది, అట్లాగైతే మీరు నన్ను మీ శిష్యురాలిగా చేసుకోండి అని. చూసారా, అప్పుడు రవిదాస్ రాణిగారికి మొదటి మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు రాణిగారు అంది, ఓ గురుదేవా, ఈసారి వచ్చే పౌర్ణమి రోజున మీ పేరు మీద భోజనాలు ఏర్పాటు చేస్తాను, దయచేసి ఈ సందర్భాన్ని గౌరవించండి అని అడిగింది. సరేనన్నాడు రవిదాస్ గారు. ఆ పౌర్ణమి రోజున రాజభవనానికి చేరుకున్నారు. అక్కడికి 700 మంది బ్రాహ్మణులు ఆహ్వానింపబడ్డారు భోజనానికి. రాణిగారి వల్ల మొదలుపెట్టారు. రాణిగారు తన గురువు రవిదాస్ జీని మంచి ఆసనం మీద కూర్చోబెట్టింది. 700 మంది బ్రాహ్మణులకు భోజనం చేయటానికి వరుసలో కూర్చోమని కోరుకుంది. 700 మంది కూర్చున్నారు. అందరికీ ఆహారం వడ్డించారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణులు అంటరాని కులానికి చెందిన రవిదాసు కూడా తమతో పాటు కూర్చోవడం చూశారు. తమకంటే ఉన్నతమైన ఆసనం మీద కూర్చొని ఉన్నాడు, అది చూశారు. వాళ్ళ కోపం వచ్చింది. రాణిగారితో అన్నారు, రాణిగారు, ఈ అంటరాని రవిదాసు మాతో పాటు సమానంగా ఎందుకు కూర్చున్నాడు? అతన్ని వెళ్ళమని చెప్పు, లేకపోతే మేము ఆహారం తీసుకోమన్నారు వాళ్ళు. కానీ గురువుగా భావించింది కదా రవిదాస్ని రాణిగారు, అంగీకరించాల. కాబట్టి ఆమె గురువుగా భావించిన ఆ వ్యక్తిని, ఆ రవిదాస్ గారిని బయటికి వెళ్ళమనలేదు, వెళ్ళనివ్వలేదు. కానీ రవిదాస్ గారు అన్నారు, నా ఒక్కడి కోసం 700 మంది భోజనం చేయకపోతే నా మనసు బాధపడుతుంది రాణి, నేను బయట కూర్చుంటాను అని రవిదాస్ గారు లేచి బ్రాహ్మణులు చెప్పులు విడిచిపెట్టినటువంటి చోటకు వెళ్ళి కూర్చున్నాడు. ఆ 700 మంది బ్రాహ్మణులు తినటానికి కూర్చున్నారు. ఆశ్చర్యం. రవిదాసు 700 మంది బ్రాహ్మణులుంటే 700 మంది రవిదాసు రూపాలని తయారు చేసి ప్రతి బ్రాహ్మణుడితో పాటు కూర్చొని ఆహారం తింటున్నట్టు కనిపించాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఆ 700 మంది పక్కన ప్రతి వాళ్ళ పక్కన ఒక రవిదాసు కనిపిస్తున్నాడు. వాళ్ళతో పాటు భోజనం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అన్నారు పక్కవాడితోటి, చూడండి మన పక్కనే కూర్చొని తింటున్నాడు ఈ రవిదాసు, ఈ అంటరాని వాడి పక్కన మనం కూర్చొని తినాలా అంటున్నాడు. ఈ విధంగా రవిదాస్ అందరితో కలిసి భోజనం చేస్తున్నట్లుగా లీల చేశాడు. దూరంగా కూర్చొని కులమాధారంగా ప్రజలను వేరు చెయ్యకూడదని, అందరూ దేవుడి యొక్క పిల్లలే కాబట్టి వాళ్ళని సమానంగా చూడాలని వాళ్ళందరికీ ఒక పాఠం నేర్పించడానికి ఇది సంత్ రవిదాస్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల. అప్పుడు ఆ బ్రాహ్మణులతో అన్నారు, ఓ బ్రాహ్మణులారా, మీరు ఎందుకని నన్ను నిందిస్తున్నారు? చూడండి, నేను మీ పాదరక్షలు ఉంచిన చోటే కూర్చున్నాను కదా అన్నాడు. రాజు, రాణి, మంత్రులు అందరూ ఈ దృశ్యాన్ని చూస్తూనే ఉన్నారు. అప్పుడు రవిదాస్ జీ ఒక మాట చెప్పాడు, బ్రాహ్మణుడు కులం ద్వారా కాదు కర్మల ద్వారా తయారవుతాడు అని చెప్పాడు. నేను నిజంగా బ్రాహ్మణుణ్ణి, నేను పుట్టుకతోనే బ్రాహ్మణుడే అని చెప్పాడు. నిజమేగా, ఆ బ్రాహ్మణుడే ఇక్కడ పుట్టాడు కదా.
ఆ సమయంలో 700 మంది బ్రాహ్మణులు అపరాధ భావనతోటి తలకాయ ఉంచుకున్నారు. వాళ్ళందరూ సంత్ రవిదాస్ జీకి శిష్యులుగా మారిపోయి నిజమైన భక్తి చేయడం ద్వారా తమ యొక్క సంక్షేమాన్ని పొందారు. ఆనాటి ఆచారం అది. కానీ జ్ఞానోదయం అవుతూ ఉంటుంది ఏదో ఒక సమయంలో. బ్రాహ్మణుడు ఆమె తల్లి కావాలి అనుకున్నందుకు ఆ కులంలో పుట్టాడు తప్ప మరొకటి కాదు కదా. రాజస్థాన్లో రాజపుత్ర సమాజానికి చెందిన భక్తురాలు మీరాబాయి. ఆమె శ్రీకృష్ణ భక్తురాలు. ఒకరోజు కబీర్జీ కృప వల్ల ఆమెకి 625 సంవత్సరాల క్రితం వారణాసిలో సర్వశక్తిమంతుడైనటువంటి కబీర్ గారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక ప్రసంగం వినాలి అనేటువంటి కోరిక కలిగి అక్కడికి వచ్చింది. ఆధ్యాత్మిక ప్రసంగంలో మీరాబాయి విశ్వ సృష్టి గురించి విన్నది. పరమాత్మ అంటే 3 లోకాలని అక్కడికి ప్రవేశించడం ద్వారా పెంచే మరొక వ్యక్తి అని, కేవలం శ్రీకృష్ణ పరమాత్మ కాదు అని తెలుసుకుంది. మీరాబాయి సంత్ కబీర్ దగ్గరికి వెళ్ళి తాను మోక్షాన్ని పొందాలి అనుకుంటున్నందువల్ల నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు నిజమైన మోక్ష మంత్రాలను పొందాలనే కోరికను వ్యక్తం చేసింది. కబీర్ సాహెబ్ సరేనని తన శిష్యుడైనటువంటి సంత్ రవిదాస్ నుండి దీక్ష తీసుకోమని చెప్పాడు. మీరాబాయి కూడా అలాగే చేసింది. రవిదాస్ జీ మీరాబాయితో తాను తోలు కార్మికుల కులానికి చెందినటువంటి అంటరాని సమాజానికి చెందిన వాడినని, మీరేమో ఉన్నత కులానికి చెందినటువంటి రాజపుత్ర వంశంలో పుట్టారని చెప్పాడు. కానీ ఆమె కబీర్ దాస్ చెప్పిన మాట పాటించి రవిదాసును గురువుగా అంగీకరించింది. అప్పుడు రవిదాస్ ఆ తల్లికి గురువు అయినాడు. సర్వశక్తిమంతుడైనటువంటి కబీర్ దాసు ప్రసిద్ధ ఆచార్యుడు స్వామి రామానంద తీర్థకి నిజమైన భక్తి మార్గాన్ని వివరించాడు. ఆయన కాశీకి చెందిన స్వామి రామానంద గారిని తన ఆశ్రయంలోకి తీసుకున్నాడు. ఆ రామానందుల వారు వైష్ణవ శాఖకి చెందినవాడు. ఆ తరువాత స్వామి రామానంద ఏకపక్ష ఆరాధనను విడిచిపెట్టి కబీర్ని నిజమైనటువంటి గురువుగా ఆరాధించాడు. ప్రపంచ ప్రజల దృష్టిలో స్వామి రామానందజీ కబీర్ సాహెబ్ని గురువుగా అంగీకరించాడు. ఇది గురు శిష్యుల సంప్రదాయాన్ని చెక్కు చెదరకుండా ఉంచటానికి భగవంతుడి యొక్క ఆదేశం మేరకు చేసినటువంటి అద్భుత చర్య. స్వామి రామానందజీ పూర్వం బ్రాహ్మణ కులస్తులను మాత్రమే తన శిష్యులుగా చేర్చుకునేవాడు. ఎప్పుడైతే కబీర్ దాస్ నుంచి ఒక ఉపదేశం పొందాడో, స్ఫూర్తి పొందాడో, ఈ రామానంద్ గారు ఇతర కులాల వారిని కూడా తన శిష్యులుగా చేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఆయన శిష్యుల్లో సంత్ రవిదాస్ కూడా అద్భుతమైనటువంటి మంత్రోపదేశం పొందాడు ఆయన దగ్గర. కబీర్ దాస్ తనకిచ్చినటువంటి 5 మంత్రాలని ఆయన రవిదాస్కు ప్రసాదించాడు. ఈ విధంగా
సంత్ రవిదాస్ జన్మించినటువంటి రోజు మాఘ పౌర్ణమి. ఆ సందర్భంగా కొన్ని విషయాలు మాత్రం ఇవాళ వారి గురించి మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేశాం. సంతు పురుషుల గురించి మాట్లాడుకుంటే చాలు, వింటే చాలు, ఆ జ్ఞానం వల్ల మన మనస్సులు కూడా కల్మషరహితమైపోతాయి. భగవంతుడి యొక్క చరణాల విందాల వద్ద మన మనస్సు నిలబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.